आनंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अनसूया माता की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సన్నిధానంలో జిల్లెలమూడి గ్రామం అనసూయమ్మ గారి సాన్నిధ్యంలో ఆచార్య భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు దావాదిగుంట గ్రామంలో భరద్వాజ మాస్టర్ గారు జిల్లెలమూడి ఆశ్రమంలో గడిపిన ప్రతి క్షణాన్ని కూడా ఆయన దర్శించిన అనుభూతిని మనకు అందించాడు. దర్శించింది అందించడం వేరే, దర్శించిన అనుభూతిని అందించడం వేరే. ఇక్కడ అనుభూతి అంటే ప్రతి ఒక్క అమ్మ యొక్క మాట, అమ్మ యొక్క నడక, అమ్మతో సంభాషించిన విషయాలు అన్ని కూడా మనకు అందిస్తున్నాడు. ఈరోజు అలంకరణ గురించి మామూలుగా మహాత్ములు చూడడం వాళ్ళ ఎట్లా ఏమని భావిస్తాం మనం? మహాత్ముడిని చూడడం వల్ల మన మహాత్ముడు అంటే మనకి ఏదో ఉద్రాక్షమాళ్ళు కాషాయ గుడ్లు వేసుకుని అనిపిస్తారు. అమ్మని చూడడం వల్ల కూడా అమ్మ ఎలా ఉంటుంది, ఆమె డ్రెస్సింగ్ ఎలా వేసుకుంటారు, ఆమె అలంకరణ ఎలా ఉంటుంది, ఇదే ధ్యాస మనకి. ఆమె యొక్క స్థితి ఏమిటి అది గ్రహించాలి అనే భావన ఏ పామరుడికి ఉండదు. మనం బాహ్య సౌందర్యాన్ని చూస్తాం, అంతఃసౌందర్యాన్ని మనం గ్రహించలేము. ఎందుకంటే మనం బాహ్య సౌందర్యంలోనే ఉంటున్నాం మనం. అందుకే చూడడం వాళ్ళకి అనిపిస్తుంది అమ్మ యొక్క ఆమె కాషాయకులు కట్టుకుంటుంది. ఇప్పుడు స్త్రీలు కూడా కొద్దిగా కాషాయకులు కట్టుకొని హృదయంలో కట్టుకుని కూడా స్వాములు సాధువులు ఉంటున్నారు కదా. అలా ఉంటున్నారు ఏం చెప్పేసి అమ్మని ఎప్పుడు స్వయంగా చూసిన వాళ్ళకి అలా అనిపిస్తుంటుంది, స్వయంగా చూడని వాళ్ళకి. అమ్మ ఆమె సన్యాసి కాదు, ఆమె సాదాసీద గృహిణి మాత్రమే. అంటే గృహిణిగా ఉంటూ కూడా భగవతత్వాన్ని అర్థం చేసుకొని అనుభూతి పొందగలడం సాధ్యం. మరి ఆమె ఎప్పుడు సాధన చేశారు అని అనిపిస్తుంది. అందుకే అంటారు జన్మ పరంపరలో వచ్చేదే ఈ సాధన సంస్కారం అనే సంగతి. ఇప్పుడు అమ్మ కావచ్చు, రమణ మహర్షి కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, భరద్వాజ మాస్టర్ కావచ్చు. అంటే భరద్వాజ మాస్టర్కి 17 సంవత్సరంలోనే ఆయనకు అన్వేషణ మొదలుపెట్టాడు. అంటే ఎన్నో జన్మల సాధన ఫలం అని అంటారు. ఎందుకంటే జన్మాంతర జ్ఞానం మనం విశ్వసించాల్సిందే బాబా చరిత్రలో. అలాగే కర్మ సిద్ధాంతాన్ని మన సనాతన ధర్మంలో దాన్ని మనం అంగీకరించాల్సిందే. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, మనము ఈ జన్మలో మన సాధనా సంస్కారాన్ని ఏ విధంగా వారిని పెంపొందించుకుంటూ వెళ్ళగలగాలి అనేది మనం ఇక్కడ గ్రహించాలి. ఇక్కడ ఈయన చూడడానికి మామూలుగా సన్యాసి వేసకుండా గృహిణిగా ఉన్నారు. మీరేం సాధన చేస్తారు అని అడిగితే పిల్లల్ని కనడమే అన్నారు. ఆయన వినడానికి కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఇంకా పిల్లల్ని కనడం ఏంటి? ఏ సాధన చేస్తా చెప్పకుండా నేను జపం చేస్తానో, మంత్రం చేస్తానో, యాగమో, యోగమో, ధ్యానం అని చెప్పకుండా పిల్లల్ని కనడమే అంటే ఏమర్థమైంది? ఆమె కాషాయ కుస్తలు ధరించకపోయా, జడలు ధరించకపోయా, సామాన్య గృహస్థలాగా ఉన్నారు. జడ వేసుకునే, కుప్పలో పూలు పెట్టుకునే, ఆమె సర్వాలంకర శోభితురాలుగా ఉండే. మరి పిల్లల్ని కనడమే అని ఎందుకన్నారు? సాధన అంటే పిల్లల్ని కనడమే అంటే మన భాషలో ఏముంటుంది? బాహ్యంగా పిల్లలు అని భావన ఉంటుంది. ఇక్కడ సాధన అరటి పిల్లలు దాటాన్ని పిలకలు వస్తాయి, అలాగే వరి నాటుతాన్ని పిలకలు వస్తాయి. వరి ఎటువంటి ఉందో, విత్తనం ఎలా ఉందో అదేవిధంగా పిలకలు వస్తాయి. సాధన ఎలా ఉందో ఆ సాధన పిలకలుగా ఆమె ఉత్పత్తి చేస్తున్నారు అని మనం భావించాలి. ఇక్కడ తను సాధన చేసుకుంటూ సాధన చేసుకున్నట్టుగా అనువుగా అందరికి అవకాశాలు కల్పిస్తుంది. విత్తనం బాగుంటే కదా పిలకలు బాగొస్తాయి, అలాగే నారు లోతుగా దిగితే కదా పిలకలు బాగొస్తాయి. పై పిలకలు వస్తాయా? అది వరి నారు కావచ్చు, ఏదైనా కావచ్చు కాక. ఇక్కడ పిల్లల కారణం ఏంటి? విత్తనం బాగుంది, తాను లోతులోకి వెళ్ళి వేరు లోపలికి వెళ్ళి అనేక మంది పిల్లలు రావడానికి అవకాశం ఉంది. ఇంకా సింపుల్ చెప్పుకోవాలంటే మరి విత్తనం
మర్రి చెట్టు విత్తనం చిన్నదే, కానీ అనేక ఊడలుగా చేసి విస్తరించి అనేక మందికి ఆశ్రయం కల్పిస్తుంది కదా మర్రి చెట్టు. నేను చేసే సాధన అంటే ఏంటి? నా సాధన నా వరకే పరిమితం కావాలా, అనేక మంది పిల్లలు ఏర్పరుస్తున్నా, అనేక శాఖోపశాఖలు చేస్తున్నా. శంకరాచార్య ఏ విధంగా అయితే నాలుగు దిక్కులు 4 పీఠాలు పెట్టాడో ఆ విధంగా నేను చేస్తున్నా. భరద్వాజ మహర్షికి ఏ విధంగా అయితే ఊరూరా వింటంటే సత్సంగాలు ఎలా అయితే ఏర్పరిచాడో అది పిల్లలు పెట్టడం అంటే. బాబా బాయ్ చెప్పాడు, నాకు 4 గ్రామాలు నా గురువు గారు ఇచ్చాడన్నాడు. మరి మాస్టర్ గారికి ఈ రాష్ట్రమంతా దేశమంతా కూడా అనేక ఊళ్ళు ఇచ్చారు. ఇప్పుడు మన సమ్మేళనంలో చెప్పినట్టుగా పూర్ణచంద్రరావు గారు అంటే ఒక ఊళ్ళో ఒక గెస్ట్ హౌస్ ఉంటాయంటారు పెద్ద పెద్ద ఆఫీసుల్లో కూడా. ఇప్పుడు ఏబిఎస్ అంటే ఆచార భరవ సేవా సంస్థ కాదు, మాస్టర్ గారి యొక్క విధానము గెస్ట్ హౌస్ లాంటిది. అది సూర్యపేట కావచ్చు, దావదోడ కావచ్చు, కసాడపాలెం కావచ్చు, డేగలపాలెం కావచ్చు, నెల్లూరు కావచ్చు, విజయవాడ కావచ్చు కాక. అంటే మన తెలియకుండా ఎవరైనా విజయవాడ వినాం అనుకోండి, మన గెస్ట్ హౌస్ ఎవరు? మన గురు బంధువులు. ఎంత ఆప్యాయంగా పెట్టి ఎంత ఆదరంగా చేస్తుంటారు. అది పిల్లలు పెట్టడం అంటే. పిల్లల కారణం అనే పదం వాడారు, ఆ పిల్లల కారణంలో అంత కాదు ఇంతగా మనం గ్రహించాలండి ఇక్కడ. అందుకే మహాత్ముడి యొక్క మాటలు అంటే సూక్ష్మాతి సూక్ష్మంగా అతి సూక్ష్మంగా పరిశీలిస్తే తప్ప దానికి అర్థం మనకు బోధపడదు. ఇవి సర్వాలంకార శోభితురాలు, ఆమె శిష్యులు ఎవరు లేరు. అంటే సర్వాలంకరణ అంటే దాని ఉద్దేశం అని చెప్పాలి. ఆమె సర్వాలంకరణ భూషితురాలట. మళ్ళా సర్వ అలంకరణ భూషితురాలు. అలంకరణ ఏముంది? మొట్టమొదటి మనకి నెత్తి బెల్లు ఒకటి ఉంటుంది, కమ్మలు ఉంటుంది, ఉంగరం ఉంటుంది, కంఠహారం కంఠం ఉంటుంది, హారం ఒకటి ఉంటుంది, గొలుసులు ఉంటుంది, మెట్టెలు ఉంటుంది, కంకణం ఉంటుంది, బ్రాస్లెట్ ఉంటుంది, ముక్కు పొడకుంటుంది. ఇవి సర్వాలంకార దాంట్లో మనం ధరించేది. మరి ఆమె ఏం ధరించిన సర్వాలంకార భూషితురాలు అని ఇక్కడ మనం ఆలోచించుకో. సర్వాలంకారం చూడండి, నెత్తిన బెల్ల అంటే ఏమిటి? తన జ్ఞాన తత్వమంతా కూడా ఇక్కడ అలంకరించుకుని ఉండాలి. అలాగే వాక్కు ద్వారా, అలాగే చేతుల ద్వారా, కంకణం ద్వారా, ప్రతి ఒక్క కంకణం అంటే ఎటువంటి సద్గుణాలు అయితే ఉన్నాయో అటువంటి సద్గుణాలని కూడా అలంకారం కలిగిన అమ్మ. అది దానం కావచ్చు, వాక్కు ద్వారా కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు కాక, చూపు ద్వారా కావచ్చు. ఇంకా అంటే సహనమే గొప్ప అలంకరణ, మౌనమే గొప్ప అలంకరణ. మన భాష చెప్పుకోవాలంటే మనకు అనువైంది ఇది. మన పెద్ద మనకెందుక అంటే ఏంటి? ఈ అలంకరణ అంటే మన బాహ్య కాకుండా ఆంతరంగికమే. కాబట్టి ఇటువంటి అలంకరణ శోభితురాలు ఆమె. ఇంకా ఆమె శిష్యులు ఎవరు ఉంటారు? అందరూ ఒకే తత్వవారైన ఉన్నప్పుడు ఆమె శిష్యులు ఉండడానికి అవకాశం ఉండదు. మీకు శిష్యులు ఎవరు అని అడిగి ప్రశ్న వేస్తే అంతా శిశువులే, శిష్యులు లేరు. అంతా శిశువులే, శిష్యులు నాకెవరు లేరు. అందరూ నా బిడ్డలే. శిష్యులు అంటే ఎవరు అంటారు? కొంచెం చదువుకునేవాడు, చదువుకునేవాడు. శిష్యులు అంటే చదువుకున్నవాడా, చదువురానివాడే కాదు, వాడు మంచివాడా చెడ్డవాడని కాదు, వాడు నీతిమంతా నీతి లేని వాడే కాదు, అందరూ నా శిష్యులే. శిష్యులు అంటే కొంచెం ఏర్పరుస్తాం కదా, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ లెక్కలక్క. అలా కూడా అంతా శిశువులే, అందరూ నా బిడ్డలే. అందరూ నా బిడ్డలే అనుకున్నప్పుడు ఎంతటి అద్భుతమైన భావం అందులో ఇమ్మడిపడి ఉంటుంది. అసలు అంతా నా శిశువులే పద చదివేశాం, అంతా నా శిశువులే అని ఆమె చెప్పారు. అంతా మన గురుబంధువులని మనం భావించుకోవాలి. అంతా మన గురుబంధువులని ఎప్పుడైతే భావించుకుంటామో మనసు వికసిస్తుందండి, ఉల్లాసం ఉంటుంది. మనసు వికసిస్తే ఆనందం అండి. హాస్యంగా ఉండొచ్చు కాక, మనం మలం బయట రావాలంటే పేగులు వికసించాలి, లేకపోతే ఏమవుతుంది? ఇబ్బంది అవుతుంది. అలాగే మనసు వికసించినప్పుడు మాత్రమే ఆరోగ్యంగా ఉండగలం. లోపల శరీర ప్రక్రియను కూడా అది వ్యాకోచం చెందితేనే ఆరోగ్యంగా ఉండగలం. అలాగే మనసు కూడా వ్యాకోచం చెందితేనే
ఆనంద అనుభూతి పొందగలం. ఇది ఆనందము, సుఖము, సంతోషము ఏది శరీరంలో వ్యాకోచం, అవయవాలు వ్యాకోచం చేస్తే, కానీ మనసు కానీ వ్యాకోచం చేస్తే ఆనంద అనుభూతి పొందగలం. అప్పుడేమవుతుంది, అంతా ఒకటే భావన ఉంటుంది. కాబట్టి నాకు శిష్యులు ఎవరు లేరు, అందరూ నా శిష్యులే. మీ ధ్యేయమూర్తులు ఎవరమ్మా అంటే, మనకి బాబా పెట్టుకున్నాం, ఇంకొక శివుని పెట్టుకున్నారు, ఇంకో రాముని పెట్టుకున్నారు, ఇంకో కృష్ణుని పెట్టుకున్నారు, ఇంకో యేసుని పెట్టుకున్నారు. మీ ధ్యానం అంటాం మనం. మీ ధ్యేయమూర్తులు ఎవరు అంటే, మీరే నా ధ్యేయమూర్తులు నాయన, మీరే నా ధ్యేయమూర్తులు. అంటే ఏంటి? రాముడు, కృష్ణుడు, యేసు అంతా ఇక్కడే ఉన్నారు. మీరే నా ధ్యేయం. మీలో రాముని చూస్తున్నా, మీలో యేసుని చూస్తున్నా, మీలో ప్రవక్తను చూస్తున్నా, మీలో కృష్ణుని చూస్తున్నా, మీలో బాబాని చూస్తున్నా. మిమ్మల్ని చూసి మీ ఆధ్యాస్తోనే భగవంతుడు నా ఎదురుగా ఉన్నాడు అనే భావంతో నేను ఉన్నాను. ఇంకా నాకు ధ్యేయమూర్తులు ఎవరు ఉంటారు? రంగయ్య చెప్పినట్టు మీ గురువు ఎవరు? నా గురువు నా నెత్తిన అంటాడు. అంటే ఆ పదవి ఏంటాడు? గురువు వద్దనే కాదు, ఈ విశ్వమంతా గురుస్వరూపం చూసిన వాడికి సపరేట్ గురువుతో అవసరమే ఉంటుంది. అంతా బలవాళ్ళు అనుకున్నప్పుడు ఇంక పరావాడని ఎవడు ఉంటాడు? అంటే ఈ భావాన్ని ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నాం? ఈరోజు ఈస్టరా? ఈస్టర్ మన శుక్రవారం గుడ్ ఫ్రైడే ఎట్ అవుతుంది. ఆయన చచ్చిపోయిన రోజు గుడ్ ఫ్రైడే, మంచి శుభ రోజు ఎలా అవుతుంది? శుభమా చనిపోయిన రోజు అశుభ గుడ్ ఫ్రైడే ఎందుకు అంటున్నారు? లోక కళ్యాణం కోసంగా తన శరీరం త్యాగం చేశాడు కాబట్టి అది గుడ్ ఫ్రైడే. అంటే లోక కళ్యాణం కోసంగా, సమాజం కోసంగా మనం ఏ పని చేసినా ఆ రోజు మంచి రోజే. ఫలానా మంచి రోజు, ఫలానా చెడ్డ రోజు అంటే ఏముండదు. మరి ఆయన సిలువ వేసినప్పుడు 7 వాక్యాలు చెప్పాడు. సరే, ఒక వాక్యం పెట్టుకుంటాం. అయ్యా వాళ్ళ అమాయకులు, వాళ్ళు తెలియలేదు కాబట్టి వాళ్ళు కాపాడు. రెండోది వాళ్ళ తల్లిని ఇంకొకటి అప్పగించడం. ఈ 2 గుర్తుపెట్టుకునే చాలు మనకి. మిగతా 5 పక్కన పెడదాం. దీంట్లో ఒకటి గుర్తుపెట్టుకునే చాలు. క్షమాహరణ గుణాన్ని అలవర్చుకో. ఈరోజు తిరిగి ఆయన లేచిన రోజు ఆనందం, ఉపవాసం. మరి ఆనందం ఉపవాసంలో అంతరార్థం ఏంటి? ఆయన చెప్పాడు క్షమించమని చెప్పాడు. క్షమా కూడా మనం అలవర్చుకుంటే అది నిజమైన ఉపవాసం అవుతుంది. ఇది మనం భావించాలి. ప్రతి ఒక్క వాక్యంలోని, మహాత్మ జీవితంలోని మన అంశం రిసీవ్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తుండాలి. మీరే ధ్యేయమూర్తున్నప్పుడు, అమ్మ అని చెప్పినప్పుడు మనకెవరు ధ్యేయమూర్తులు? నువ్వు చూసేంతా కలిసి నేను, బాబా చెప్పేశాడు ముందుగానే. అప్పుడు ధ్యేయం ఎవరు? ఈ రూపం, ఆరూపం, కుక్క, చెట్టు అన్ని ఆయన ధ్యేయమే. మరి పొలంలో పెట్టుకో గమ్యం చేరుతామని బాబా చెప్పలేదా? మరి ఏకలవాడు ఆ విధంగా ఉండలేదా? సపరేట్గా నా గురువు కావాలని మనం ఎందుకు ఎత్తుతున్నాం మనం? మీరు సరే మాస్టర్ గారు చూసారని మేము చూడలేకపోయినాము, మీరు అవధతులు చేశారు, మేము చూడాలి అవధతుల్ని, అందుకోసం పారాయణ చేయండి. అలా చేయొద్దు అంటాడు మాస్టర్ గారు. మహాత్ముడు దర్శనం కావాలని పారాయణ చేయొద్దు అంటాడు. వెంకటేశ్వర స్పష్టంగా రాయేశ్వరాడు ఆయన. నువ్వు ఏ ఇష్టదేవాన్ని పట్టుకు నమ్ముకున్నావో ఆ ఇష్టదేవాన్ని ప్రార్థిస్తూ ఉండు. నీవు అర్హత సంపాదించినప్పుడు, నీకు అర్హత ఉన్నప్పుడు ఆ ఇష్టదేవమే మహాత్ముడి దగ్గర తీసుకువెళ్తుంది. మహాత్ముడి సన్నిధికి వస్తాడని మాస్టర్ గారు నేను దర్శించిన మహాత్ములు వెంకటేశ్వర స్పష్టంగా రాస్తున్నాడు అక్కడ. ఎందుకంటే అలా రాసుకున్నప్పుడు ప్రతి ఒక్కడు మనకు అవుతుందని అనిపిస్తాడు. మన భ్రాంతిలో పడడానికి అవకాశం ఉంటుంది అని కూడా రాస్తున్నాడు మాస్టర్ గారు. ఇట్లా అనేక కోణానికి మనం చూసుకోవాలి. ఇప్పుడు మన ధ్యేయమూర్తులు ఎవరు? ఈ విశ్వమే ధ్యేయమూర్తి. అందుకే సాయినాథుడు విశ్వరూప సందర్భం ఇచ్చాడు. అనుకున్నప్పుడు ఒక రూపంతో అవసరం లేదు. ఇక్కడ అన్ని రూపాలు ఆయన యొక్క స్వరూపమే. అమ్మాయి చెప్పి మీరంతా నా ధ్యేయమూర్తులు అన్నప్పుడు అర్థం ఏంటి? ఆమె మహాత్మురాలు, ఆమెకు సాధకురాలుగా ఉంది. సాధకురాలుగా ఉంటూ ఏం చేయాలి చెప్తుంది అనమాట. కాబట్టి అందరూ నా ధ్యేయమూర్తులే, అంటే అందరూ భగవత్ స్వరూపులే. అమ్మ సాధన ఏం చేయరు. పోనీ మౌనమా, వ్రతమా అంటే అది లేదు. సాధకులు సన్యాసి వేషం ఉందా అంటే అది లేదు. కారణం అమ్మ అప్పుడప్పుడు మాటల ద్వారా తెలియజేసే విషయాలు గుర్తించుకుంటే అప్పుడు అర్థమవుతుంది ఎందుకు
కాషాయం ధరించలేదు, ఎందుకు జపమాలలు పెట్టుకోలేదంటే ఆయన ఒకటి చెప్పారనమాట. ఎవరు కాషాయం ధరించినా వైరాగ్యం వచ్చి కాదు. కాషాయం కూడా వేసుకుంటున్నారు, వాళ్ళ వైరాగ్యం వచ్చి కాషాయం కూడా వేసుకోలేదు. వైరాగ్యం అలవర్చుకోవడానికి ఉపయోగించే సాధనమే కాషాయ వస్త్రం. వైరాగ్యం వచ్చి ఆ కాషాయ కూడా వేసుకోలే, వైరాగ్యాన్ని ఉపయోగించే సాధనంగా అప్పుడు ఆ వస్త్రం వేసుకోవాలి, ఎందుకంటే నిరంతరం గుర్తుంటుంది కాబట్టి. కాషాయం అంటే త్యాగం. ఇప్పుడు మాంగళ్యాన్ని గుర్తు ఏమిటి? భర్త పరమాత్మ స్వరూపమైన భావన నిరంతరం తలుచుకుంటున్నాడు. మగవాళ్ళు గాయత్రి వేసుకుంటారు ఎందుకు? 9 పోగులతో. అంటే ఏమిటి? త్రిగుణాతీతుడైన ఆ బ్రహ్మవిష్ణు తత్వం నీ శరీరం తగులుతూ ఉంది అనే భావన. అది ఒక సాధన మాత్రమే. ఆఫీసుకి పోతాము, మన ఐడెంటి కార్డు ఎదురు తెలుసుకుంటాము ఒక గుర్తు కోసంగా, అంతేగాని వైరాగ్యం వచ్చినా కాదు. కాషాయం వైరాగ్యం రావడానికి ఒక సాధన. పూజే భక్తి అనుకుంటున్నాం, పారాయణ భక్తి అనుకుంటున్నాం, సత్సంగం భక్తి అనుకుంటున్నాం, కాదు. భక్తికి కావడానికి విసాధనాలు మాత్రమే, ఉపకరణాలు మాత్రమే. అలా కాకుండా పూజలు పుస్తకాలప్పటికీ భక్తుడు అనే భావన మనలో ఎక్కువ మందికి అలా ఉంటూ ఉంటుంది. ఇవన్నీ ఉపకరణాలు మాత్రమే. అంటే ఇవన్నీ బాలబడి, పిండి పెడితే బాలబడికి వచ్చినట్టుగా మనం అనుకున్నటువంటి ఇస్తా ఉన్నాడు అనమాట. అంటే ఇక్కడికి రావడానికి చిన్న చిన్న కోరికలు, పెద్ద పెద్ద కోరికలు ఏదైనా కావచ్చు కాక, ఇక్కడికి రావడం ఏదో చేయాలి కాబట్టి, బడికి అలవాటు చేయాలి కాబట్టి ఆ అనుభవాల ద్వారా పిండి పెడుతున్నాడు, వస్తున్నాం. ఇది బాలబడే. ఈ బాలబడిలో వచ్చేసి నేను పెద్ద భాష చదువుతానంటే పెద్ద భాష చదవగలం అసలు, ఇంకెందుకు పక్కన పెడదాం. ఇది మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ వైరాగ్యము అలవర్చుకోవడానికి ఉపయోగించే సాధనమే కాషాయ వస్త్రం. సత్సంగం ఎవరికి వాళ్ళు సంస్కరించుకోవడానికి, ఎదుటి వాళ్ళని సంస్కృతి చేయడానికి కాదు. నా బోటిగాడు మిమ్మల్ని సంస్కరిస్తానని నా బోటిగాడు ఒక పెద్ద పుడింగ్ మార్గం ఉంటాడు అనమాట. ఇప్పుడు అనిపిస్తా ఉంది, నీకు సంస్కరించుకోవడానికి సత్సంగం చెప్పడం అది ఎదుటి వాళ్ళని సంస్కరించడానికి మాత్రం కాదు. నేను సంస్కరింపబడితే నా అలవాటుల ద్వారా ఎదుటి వారి సంస్కరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సత్సంగం చెప్పడం ఒక సాధన, భజన చేయడం ఒక సాధన, పూజ చేయడం ఒక సాధన, కాలమ్మను మాత్రమే. ఆ భావన పెట్టుకుంటున్నాడు ఇక్కడ. అట్లాగే దండము, కమండలము, రుద్రాక్షలు, సన్యాసము సాధ్యం కాకుండా కృత్రిమంగా అలవరించుకునేందుకు ఉపకరణాలు ఇవన్నీ. అంటే సహజంగా ఉండదు. ఏది కమండాలను కూడా నేను ఒక సన్యాసిని, నేను ఒక సాధకుడిని ఆ చెప్పుకోవడానికి చేస్తున్నాను. ఇప్పుడు సన్యాసము, వైరాగ్యము సహజమైన అమ్మకు ఈ సాధనతో పనేమిటి? ఆమె సహజంగా ఉన్నారు, మరి ఆయనకి ఈ సన్యాసి గుడ్డలు వేసుకోవాల్సింది, వైరాగ్యం పదాలు వాడాల్సింది అవసరం ఏమిటి? సహజ సిద్ధంగా పువ్వు పరిమళించిపోయిన తర్వాత, సువాసన వచ్చిన తర్వాత దానికి సెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఎవడాడు షిరిడి సాయినాథుడు, ఆయన ముస్లిం కదా, ఆయన ఏం చేస్తున్నాడంటే మన సనాతన ధర్మంలో ఏమి చెప్పారు? బ్రహ్మచర్యము ఉన్నాడా లేడా? సన్యాసి పకిరిగా ఉండాల్సి బెచ్చకపోతున్నాడా లేదా? వైరాగ్యము అంటే ఎంత నిరాడంబరతతో ఆయన ఉన్నాడా లేదా? పరుల హితాన్ని కోరాడా లేదా? మరి ఆయన సనాతన ధర్మం పాటించలేదని ఎలా చెప్పగలరు మీరు? ఇలా ప్రశ్నించాలి. వ్యాసం చూసా, బాహ్య సౌందర్యాన్ని అంత సౌందర్యమా? చూసుకో భగవద్గీత ఏం చెప్పాడు ఆయన. అంటే వేషాన్ని చూసి నువ్వు మనిషికి విలువ కడతావా? వేషం చూసి మనిషికి విలువ కట్టావంటే బోల్తా పడిపోతావు. అసలు బంగారాల కన్నా కూడా మిలిటరీ దగ్గర బ్రహ్మాండంగా ఉంటున్నాయి. అది ఇది బాగుందని చెప్పేసి బంగారానికి ఇవ్వాల్సిన పైకి దానికి ఇచ్చుకుంటాం మనం ఏమన్నా? ఇది కాబట్టి సాధు సిద్ధంగా ఉన్న వాళ్ళకి వేషంతో అవసరమే ఉండదు. వెంకటేశ్వర స్వామికి ఏం వేషం వేసుకున్నాడు? రమణ మహర్షి ఏం వేషం వేసుకున్నాడు? రామకృష్ణ పరమహంస ఏం వేషం వేసుకున్నాడు? చాలా వేషాలు పక్కన పెడదాం. యేసుక్రీస్తు ఏం వేషం వేసుకున్నాడు? తర్వాత ఏం వేషం వేసుకున్నాడు? బుద్ధుడు ఏం వేషం వేసుకున్నాడు? వాళ్ళని జపాలు తెలుసుకొని ప్రచారాలు చేసుకున్నారు ఏమన్నా? వాళ్ళకన్నా ఏం తెలివివంతులు మనం ఏమన్నా, జ్ఞానవంతులు మనం ఏమన్నా? ఇట్లా ఆలోచించమంటాడు మధ్య. ఎందుకంటే మన వరకు మనం దారి తప్పకూడదు. ఇటు వారి దారి చెప్పాడు ఏళ్ళు చూపించడం కాదు.
ఇటు కొయ్యలు చూపిస్తే 3 ఏళ్ళు పక్క ఉంటుంది. ఇక్కడ ఏళ్ళు చూపించడం మనకి విషయం చెప్పుకోవడం లేదు, మనం సంస్కరించుకోవడం చెప్తున్నాం. మనకి ఎటువంటి ఆలోచన రాకుండా మన యొక్క సాధకులు భ్రాంతిలో పడుతున్నాం, ఆ భ్రాంతి నుంచి బయటపడుగాక అని వివరించుకోవడం కోసమే ఇంత వివరణ ఇచ్చుకుంటున్నామండి. ఇక్కడ సహజంగా ఉన్నప్పటికీ ఆమె సాధనతో అవసరం లేదు. ఆమె సంసారంలో ఉన్న అమ్మను సంసారం అంటజాలదు. పనసకాయ కోయాల, చేతికి నూనె పూసుకుంటే నేను అంటుకుంటుందా జిగురే ఉన్నా, అది వాళ్ళ సాధన. అలాగే వైరాగ్యం చౌరు పూసుకున్నాం అనుకోండి, మనం గృహస్థులుగా ఉంటూ కూడా దేనికి అంతం, అందులోనే ఉంటున్నట్టుగా ఉంటుంది. చూసే వాళ్ళకి అబ్బా ఎంత ప్రేమ అనిపిస్తారు, అబ్బా భార్య పడ్డంత ప్రేమ, పిల్లల పడ్డ లోపల మాత్రం దైవంతో అనుబంధం. అది భార్యతో కావచ్చు, భర్తతో కావచ్చు, పిల్లలతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, బంధువులతో కావచ్చు, వీళ్ళతో దైవంతో అనుబంధం. అనుకున్నప్పుడు అటాచ్మెంట్ ఉండదు. చూసే వాళ్ళకేమో వీడే ఇట్టే ఉన్నాడు, వీడే సాధకుడు అంటాడు, వీడే చేస్తాడు అని అనిపిస్తుంటుంది అనమాట. మాస్టర్ గారు అలా అనుకున్నారు అందరూ. అంటే అందుకే అంటారు పడవలోకి నీరు రాకూడదు, నీటిలో పడవ ఉండాలి. నీటి మీద పడవ ఉండాల్సిందే, నీరు పడవలోకి రాకూడదు. సంసారం ఉండవలసిందే, ఆ సంసారం లంపడం అనేది మన లోపలికి రాకూడదు. ఎలా వీలవుతుందంటే ఖచ్చితంగా వీలవుతుంది. వీలు కాకుండా ఎలా ఉంటుంది? భావం ఏమిటి అక్కడ? దానికి సపరేట్గా వస్తువులు అవసరం లేదు. ఏం భావం? నేను అనుభవించిన అన్నీ కూడా నీ ప్రసాదం. ఎటు తింటున్నావు ఆడ ప్రసాదం అనపడింది. అనుకున్నప్పుడు ఇక్కడ లంపటం ఎలా ఉంటుంది? బాగా ఆలోచించండి. ఇక్కడ అనుభవించవద్దు, దేని కోరవద్దో చెప్పలేదండి. అన్ని అనుభవించమని చెప్పాడు, అన్ని కోరుకోమని చెప్పాడు. కానీ మనం అనుభవించేది మనం కోరుకుంటుంది కదా, ఇది భగవత్పరంగా అనుసంధానం చేసుకుంటుందా? అప్పుడేమవుతుంది? భగవంతుడికి నీకు సంబంధం వస్తుంది. సరే, మనం సంక్రాంతి పండుగల్లో హరిదాసులు వస్తారు కదండి, వాడికి మనం బియ్యం వేస్తే ఏమంటాడు? కృష్ణార్పణ వస్తానంటాడు. నువ్వు నాకు ఇచ్చావు, నీకు నాకు సంబంధం లే, నేను ఇచ్చి కృష్ణుడు అర్పిస్తున్నా. మీరు విన్నారు ఆ పదాలు ఇప్పుడు? మరి ఎందుకంటాడు అన్నమాట? నీకు సంబంధం లే, నువ్వెవరో నేనెవరో, నువ్వు ఇచ్చిన భిక్ష ఆడికి అర్పిస్తున్నా, ఆడికి అర్పిస్తే నీకు వస్తుంది. నువ్వు అనుకుంటున్నావు బా ఈ రీతి నేను ఇచ్చాను అనుకుంటున్నావు. కాదు, నువ్వు నాకు ఇవ్వలేదు, నువ్వు నాకు ఇచ్చింది నేను హరికి సమర్పిస్తున్నా. బాగుంటుంది ఎలా ఉంటుందో. అప్పుడు వాడికి ఏం అంటదు. ఎంతమంది భిక్ష తీసుకున్నా, పాప నిజాయితీ ఉన్న వయసు, నిజాయితీ లేని వాళ్ళు వేసినా వాడికి ఏమంటదు. మొత్తం ఆయనకి అర్పించేస్తున్నాడు కదా. అది ఇక్కడ బాగుంది. ఇక్కడ అంటే ఏంటి? గృహస్థగా ఉంటూ కూడా మనం మాధవులం కాగలం, మానవుడిగా ఉంటూ కూడా మాధవులం కాగలం, మనిషిగా ఉంటూ కూడా మనిషిగా మారగలం. అందుకని మనకు సాయినాథుడు లభించాడండి, అందుకని మన భరద్వాజ మాస్టర్ లభించాడు. అంటే జీవితం సాధకం చేసుకోవడానికి చక్కటి అవకాశాలని మాస్టర్ గారు ఏర్పరిచాడు, ఒక పెద్ద వేదిక ఏర్పరిచాడు. ఆ వేదికలో మనం ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత ఇది ఆయన ఏర్పరిచిన వేదిక, గుర్తుపెట్టుకోవాలి. మనం కట్టుకున్న వేదిక కాదండి, ఆయన ఏర్పరిచిన వేదిక అని మనం గుర్తించాలి. అందుకే అమ్మ అంటుంటారు ఇక్కడ, సంసారంలో తాను ఉండొచ్చు కానీ తనలో సంసారం ఉండకూడదు. అది ప్రేమే. నీటిలో పడవ ఉండొచ్చు కానీ పడవలో నీరు ఉండకూడదు. ఇక్కడ సంసారం అంటే ఏదో భార్యాభర్తలు బంధం అంటే కాదండి, పిల్లలకు కాదు, మొత్తం ఈ సర్వం లోకం అంతా కూడా నువ్వు ఏది చూసినా కూడా నీ మనసు మీద ప్రభావం పడకుండా నువ్వు గట్టి తెచ్చుకోవాలి. అందరినీ కలిసి మాట్లాడుతుంది. వీడు ఇంకా అంటే వీడు రుణానుబంధం ద్వారా నాతో మాట్లాడుతున్నారు, వీడు రుణానుబంధం ద్వారానే వీడు తిడుతున్నాడు. ఇంకా అంటుకునేది ఏముంటుంది అక్కడ? అందుకని సంసారంలో తాను ఉండొచ్చు కానీ తనలో సంసారం ఉండకూడదు. నేను ఈ ఊర్లో ఉన్నాను కానీ ఈ ఊర్లో నాకు భగవంతుడిచ్చిన ఇల్లుగా, భగవంతుడిగా ఊరుగా భావించగలను అనుకోండి, అటాచ్మెంట్ ఉండాలి. ఇటు అమ్మ దగ్గరకు అటు భగవాన్ రమణ దగ్గరకు అనేకులు కాశీ సాధులందరూ వచ్చారు. కానీ వీళ్ళు మాత్రం ఏమీ వేసుకోలేదు. వాళ్ళు కాషాయ వస్త్రం ధరించాక అమ్మని చూడాలనో, పిల్లలను చూడాలనో, బంధువులు చూడాలనో అనుకునేసి ఏడస్తా కూర్చుంటారట. వెళ్ళాలి అనే సంగతి. నువ్వే సన్యాసి అయ్యావు. ఇదే కదా మనకి బాబాచారి విజయానందుడు.
సన్యాసి హిమాలయ పూజ చేశాడు. మళ్ళా వచ్చి బాబాయ్ ఉన్నాడా, నీకంత మమకారం ఉంటే నువ్వు ఎందుకు సన్యాసించావు? మరి అమ్మని చూడడానికి ఎందుకు ఆ బాబా అడ్డు కట్టేశాడు? ఈ ప్రశ్న మనం వేసుకోవాలా. ఇప్పుడు శంకరాచార్యులే వాళ్ళ అమ్మకి చనిపోయినప్పుడు అంత్యక్రియలు చేశాడు కదా, ఆయన కూడా సన్యాసి కదా, మరి ఇతరులు కూడా వాళ్ళ అమ్మ చూడడానికి వెళ్ళాలనుకున్నాడు విజయానందుడు, వాళ్ళ బాబా ఎందుకు ఆపాడు? ప్రశ్న రాదు మనకి? రాలా. వచ్చిందా? వచ్చిందా రాలేదా? చెప్పిన మామూలుగా ఎప్పటికి ఎవరికి రాలా. మాస్టర్ ఆలోచించమంటున్నాడు. బాబా సర్వజ్ఞుడు. ఇతడు అమ్మదాలు చేరినప్పుడు మధ్యలో ప్రాణం పోవాలి, వీడికి పోతుంది కూడా. అందుకోసం చేశాడు, ఇక్కడ కూర్చోబెట్టాడు. అటు కానీ వీడు వదిలి వెళ్ళిపోయి ఉంటే అమ్మని దర్చుకుంటూ ప్రాణం వదిలి ఉంటాడు, జనం పరపులు ఇరుక్కుంటాడు. అందుకని ఇక్కడే కూర్చోబెట్టి భాగవత పారాయణ చేయించాడు. అంటే వాళ్ళకి ఇతడు వచ్చి హిమాలయాలు పోతున్నాడు, అమ్మ వచ్చి కన్యాకుమారిలో ఉంది. అప్పుడేమన్నా ట్రావెలింగ్ ప్లేన్స్ ట్రైన్స్ ఏమి ఉండేది అప్పట్లో, ఏమన్నా చాలా రేరుగా ఉండేది, అంత కాళ్ళు నడకనే. ఆంజీడికి వచ్చేటప్పటికి కన్యాకుమారి వచ్చినప్పటికి వాళ్ళ అమ్మ ఉంటుందో పోతుందో తెలీదు, వీడు ఉంటాడో పోతాడో వీడికి తెలియదు. అది బాబా తెలుసు, అందుకని బాబా ఆపాడు. మరి ప్రశ్న వస్తే అది మనం వేసుకోవాలి, ఆలోచించి బాబా చెప్పాడు కదా, సరిచే మనకు అనుమానం వస్తుంది. ఇప్పుడు చెప్పాను కాబట్టి అప్పుడు అనుమానం వస్తుంది. దానికి ఇప్పుడు సమస్యకు పరిష్కారం ఇంతే. బాహ్యాపడానికి లోపల గుణానికి సంబంధము. పైకి వేషం వేసుకుంటున్నావు, నీ లోపల భావం ఎలా ఉంది? అందుకే ఇక్కడ మనకి భావ కాలుష్య నివారించడానికి సత్సంగం అండి. ఇక్కడ కాలుష్య నివారణ కావాలి. ఇక్కడ కాలుష్య నివారణ కాకుండా నువ్వు పై ఎన్ని చేసినప్పటికి కూడా అది నిష్ప్రయోజనము, దాని వల్ల ఉపయోగం ఉండదు. దైవీ సంపద గుణాలు అలవడినప్పుడు నువ్వు యజ్ఞం చేసినా, దానం చేసినా, తపస్సు చేసినా నిష్ప్రయోజనం చెప్పేసి భగవద్గీతలో కృష్ణ భగవత్ స్పష్టంగా చెప్పున్నాడు. కాబట్టి ఇక్కడ నువ్వు బాహ్యంగా నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని సత్సంగాలు చేసినా ఉపయోగం లేదు. అంత శుద్ధి ఉందా? కల్లా కపడం లేకుండా ఉన్నావా? కల్మషం లేకుండా ఉన్నావా? నువ్వు పూజలు చేయకపోయినా పర్వాలేదు, సత్సంగం చెప్పకపోయినా పర్వాలేదు, వినకపోయినా పర్వాలేదు, కానీ అంటే వినకూడదని కాదండి, అది లేకపోయినా పర్వాలేదు, కానీ ఇది మాత్రం ఉండాలి. రాత్రి మధ్య కాబాలు తగలబెట్టు, పుస్తకాలు తగలబెట్టు, సారాయి తాగు, కానీ ఎదుటి వంటి మనిషి గాయపరచు అన్నప్పటికీ సారా తాగమన్నాడే, పుస్తకాలు తగలబెట్టమన్నాడే అంటే దాని అర్థం తెచ్చుకోవాలి కదా, ఆ పదంలో ఉన్న అర్థం. కాబట్టి పూజ చేద్దాం సత్యం ఆయన చేద్దాడు కాబట్టి మన కల్మషం లేక ఉంటాను, నా ఇంట్లో గమ్మున కూర్చుంటాం అనుకుంటాను. నా బొట్టిగాడు ఇది వస్తే కదా మన పరిస్థితి బయటపడుతుందా? అది ఎలా తెలుస్తుందా? నా ముఖం నాకు కనబడుతుందా? మీ ముఖం మీకు కనబడుతుందా? అర్థం కావాలా? అర్థం లాంటిది సత్సంగం, అర్థం లాంటిది మహత్తర జీవిత విధానం. కాబట్టి బాహ్యాచారానికి లోపల గుణానికి సంబంధం. అమ్మ ఈ సంఘటన చెప్పి సన్యాసం పుచ్చుకుంటున్నామనే వాళ్ళతో అంటారు. సన్యాసం పుచ్చుకుంటే వచ్చేది కాదు, దానికి అది రావాలి. మనం పుచ్చుకుంటే వస్తుంది, దానికి అదే నీకు రావాలి. అంటే ఏంటి? ఆ త్యాగబుద్ధిని దాని ఇష్టంగా వచ్చినాం అనుకోండి, నీకు తెలియకుండా నీకున్న బంధాలన్నీ అవే విడిపోతాయి. నువ్వు విడగొట్టుకోవాలనుకోండి, విడగొట్టుకోలేవు. అది మన పీకుతూనే ఉంటుంది, బలవంతంగా గుర్తొస్తుంది, మన పీకుతుంటాం అనమాట. అది సహజంగా రావాలి, కానీ కృత్రిమంగా నీకు వైరాగ్యం రాకూడదు. మనం కృత్యంగా రావడానికి మనం ప్రయత్నం చేస్తాం. ధ్యానం వచ్చింది కదా, రకలుతా ఉంటా, వాళ్ళకి ధ్యానం వచ్చేసింది, మనకు రాలేదా? వాళ్ళకి అనుభవం వచ్చింది, మనకు రాలేదా? ఇడే సరిపోయా. చేస్తూ ఉంటే మీకు అనుభవాలు వస్తాయి, నీకు ధ్యానం కుదురుతాడు. నీకు ధ్యానం అంటే వాళ్ళు ధ్యానం వచ్చింది, ఆవిడ దృష్టి అంతా కూడా ఇంకే నీకు ధ్యానం కుదిరేది. కాబట్టి ఏదైనా సహజంగా వస్తేనే అది శాశ్వతము, కృత్రిమంగా వస్తే అశాశ్వతము. అందుకని ఇక్కడ సహజంగా అదే రావాలి. మామూలుగా సంసారంలో ఇంతకాలం ఉన్న అమ్మ దేనీ కోరలేదు, దేనికి బాధపడలేదు. బాధ పడడమే కానీ కట్టడం ఏముంటుంది? ఎవరికి? అమ్మకి. బాధ పడమే కానీ బాధ పెట్టడం ఏముంటుంది? అంతే. ఇతర కూడా బాధపడుతుంది, బాధ పడుతుంది. ఏం చేసినా బాధపడిన వాడిని ఎవరు బాధ పెట్టగలరు? అండలే చేసుకుని పదం మాత్రం
ఏమి చేసినా బాధపడిన వాడిని ఎవరు బాధపెట్టగలరు? మీరు బాగా కఠినంగా అయిపోయారు, ఎన్ని ఇస్తే ఏమంటారా? ఏమంటారు? ఏం చెప్పారు లాభం నిన్న? ఇదే రాయి మారి కూడా చెప్పేసి నేను వెళ్ళిపోతాను. ఇక్కడ బాధ అడుగు వాళ్ళకి, నువ్వు ఎంత బాధ పెట్టాడు గుర్చునే వాళ్ళకి కూర్చుపోయా అంటాడు, గుర్చుపోయా తిట్టుకోయా అంటాడు, నాకే బాధ లేదు అంటాడు. ఇది అమ్మ పరిస్థితి. బాధ ఏం చేసినా బాధపడిన వాడిని నువ్వు ఎవరు బాధ పెట్టగలరు? బాధ ఉంటే కదా సహనం ఉంటుందా? చూడండి, బాధలు ఉంటే సహనము ఓర్పు కావాలా? నాకు బాధే లేదు, నాకు సహనం పడిపోయింది, నాకు రోగమే లేదు, నాకు మందు ఎందుక? రోగం ఉంటే మందు కావాలా? నాకు రోగమే లేదు, నాకెందుకు మందు? బాధ రోగం నాకు లేదు, నేను ఇందుకు సహనం లేదు, నాకు ఓడిపోయింది. ఇక్కడ ఈ సహనం ఓర్పు బాధ మర్చిపోవడానికో, బాధను దిగమింగడానికో, బాధ గుర్తు రావడం కోసమో తిట్టుకుంటా సహనంగా ఉంటాం. అది కూడా విధిలేక చెప్పాడు, సత్యం చెప్పాడా, వాళ్ళు చెప్పాడారా, సరేలే ఇంక ఓర్చుకొని ఏం అనలే వాళ్ళని. ఇంకా కానీ మనసులో మాత్రం రాదు అవకాశమా అనుకుంటాం. అందుకే చెప్తాడు, బాధ పెట్టిన వాడి బాధ ఎవడేం చేయడు. బాధ ఉంటే సహనం తెలియడానికి ఇష్టాయిష్టాలు కష్టసుఖాలు ద్వంద్వాలు లేకపోవటమే సన్యాసము. ఇది సన్యాసానికి గుర్తండి. ఇష్టము ఉండదు, అయిష్టం ఉండదు, ద్వంద్వ భావం ఉండదు. అది లేకపోతే సన్యాసం. దానికైనా గుడ్డలు వేసుకోవాలన్నా, అడవికి వెళ్ళాలన్నా, కొండెక్కాలన్నా మనం ఉన్న చోటనే చేయొచ్చు. ఇష్టాయిష్టాలు, ఇష్టం లేదు అయిష్టం లేదు, జనార్దన్ కలవంటాం సాయి సన్నిధిలో. ఇప్పుడు చెప్పిన ఒక సాయి సన్నిధి ఇప్పుడు అడిగిన చెప్పేస్తానండి దాదుకుంటాను ప్రశ్న సమాధానం అతి చూస్తా గమనం జనార్దన్ చెప్పలేదు మీరా? శాస్త్రసభంగా మన ఇష్టాయిష్టాల ప్రకారం ఆయన చెప్పిన ప్రకారం నడుచుకోవడమే జీవితం చక్కటి వేదిక. ఈ గృహస్థ జీవితము, లేకపోతే ఉద్యోగము, వ్యాపారం ఏదైనా కావచ్చు అన్నట్టు. మరి సన్యాసం కావడానికి ప్రత్యేకంగా అలంకరణ అవసరం లేదు. ఎటువంటి వాడైనా ఈ భావాలు ఎందుకుంటే వాడు చిన్నవాడా పెద్దవాడా, వయసు మళ్ళిన వాడా, వయసు ఉన్నవాడా, తక్కువవాడని కాదు, ఎవడనే చేయగలరు. ఎవడైతే ఇష్టాయిష్టాన్ని గ్రహిస్తాడో, కష్టసుఖాలు, ఇది కష్టము ఇది సుఖము అనే భావం లేకుండా ఉంటుందో వాడు సన్యాసం తీసుకున్నట్లే. సన్యాసం తీసుకున్నట్టు కాదు, సన్యాసం తీసుకున్నట్టే. మరి మనందరూ సన్యాసం కాగలం, ఈ జన్మ కాదు. తాబోడి కడకండి, మీకు చెప్పండి. ఎందుకంటే అనేక జన్మల పరంపర సాధన పరం వల్లే అటువంటి స్థితి మనకు వస్తుంది. దానికి వెంకటేశ్వర మనం ప్రతిసారి గుర్తుపెట్టుకోవాలి. వెంకటేశ్వర మామిడి పండు పురుగు పట్టడం బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఆ పురుగులకి ఓర్చుకొని నిలబడగలిగితే అది అనేక విత్తనాలు సంబంధించి అనేక మామిడి పండ్లు ఇస్తే అనేక మామిడి ఇచ్చిన అనేక మంది మనిషిగా పుడతాడంట. ఆ తర్వాత ఆ మానవుడిగా ఉండి మన సత్తంగా చేసుకుంటున్నది కూడా బుద్ధి ఏర్పడుతుందట. ఆ తర్వాత ధర్మం ఏర్పడుతుందట. ఆ తర్వాత భక్తి అట. నేను ఇప్పుడే భక్తి అనుకుంటాను. నేను ఇప్పుడు వస్తాడు, ఇప్పుడు నా కొట్టుకోవాలి. ఇప్పుడే అనేక జన్మలకి మామిడి మనిషి, అనేక బుద్ధి, అనేక ధర్మము, తర్వాత భక్తి అట. ఇప్పుడు ఎన్ని జన్మలు పోవాలి? అయినా భయపడాల్సిన అవసరం లేదు. మనకి చక్కటి సాధన అవకాశం మాస్టర్ గారు ఇచ్చున్నాడు. ధైర్య సాహస లక్ష్మి, సాహసం చేర దిబ్బక అంటున్నాడు. ధైర్యంగా వెళ్ళొచ్చు, వెళ్ళగలం, చేరగలం అని ఆత్మ విశ్వాసంతో మనం ప్రయాణం సాగించడానికి చక్కటి సాధనా సరళి సత్సంగం. అమ్మ రూపం అయినప్పుడు ఇక ఆ స్థితిని అందుకునే సాధనాలు తప్పని లేదు. ఇదే అమ్మ రూపం అయింది. ఏది? కష్ట సుఖాలకి ఏమి లేదు, ఇష్టాయిష్టాలు ఆమెకి లేవు. ఆమె సాధన అంటే ఆమెకి ఏం చేయాలి? ప్రత్యేక సాధన అంటే ఉండదు. నిరంతరం సాధన చేసేవాడికి ప్రత్యేక సాధన ఏముంటుంది? రోజు గుడి పోయేవాడికి జనవరి ఫస్ట్ గుడికి పోవాలంటుంది. వాడికి రోజు జనవరి ఫస్ట్ కూడా అది మామూలుగా వాడికి ఉగాది మామూలుగా ఉంటుంది. వాడు రోజు గుడికి పోతాడు ఉన్నాడు. అప్పుడు రోజు జనం ఫుల్గా ఉంటాడు. వాడు బయట దండం పెట్టుకుంటాడు. రోజు పోయేవాడికి లోపల దండం పెట్టుకుంటే ఏమన్నది కలిక. ఈ గుణాలని అమ్మ రూపం అయితే ఇంకా ఆమె సాధన పనే ఉంది. మనం అంటాం వాడే మాట్లాడతాడు, నవ్వుతా అంటాడు, జోకులు వేస్తా అంటాడు, వీడే సాధన చేస్తాడు అనుకుంటాం మనం. అన్ని తానే వాడికి వాడికి సాధన ఏమవుతుంది? భరద్వాజ మాస్టర్ గారికి మొత్తం సాధనా స్వరూపుడు, ఆయన సపరేట్గా సాధన చేస్తాను మనకి అనిపిస్తుంది.
అదే సాధన చేయడం లేదే అని మామూలుగానే ఉన్నాడే. ఒక ఆయన అన్నాడు, కానీ పిల్లలకి అన్నాడు కదండి, ఆయనే దేవుడు అన్నాడు. నా బంధువు అక్కడ ఆయన అన్నాడు ఇంజనీరు. సరే ఆయన భావం ఆయనది, ఎవరి భావం వాడిది. తత్వం అర్థంగా చేసుకుంటే సత్యమది గోచరం అవుతుంది. అమ్మ సర్వ అలంకార భూషిత మళ్ళీ వచ్చింది. అసలు అలంకరణ ఎందుకు అలంకరణ చేసుకుంటున్నాం? అందంగా ఉండేది నా ఉద్దేశం. అందానికి నిరసన ఉంది అసలు? ఏది అందం? నీకు నచ్చింది, నాకు నచ్చదు. మీరు నెక్లెస్ వేసుకున్నారు, నాకు నచ్చలేదు ఆ నెక్లెస్. మీరు ఒక హారం వేసుకున్నారు, నాకు అది నచ్చలేదు. మీరు ఒక పౌడర్ కొన్నారు, అది నీకు ఇష్టపడింది అందం, నాకు అది ఇష్టం లేదు. మరి ఏది అందం అంటాం మన ఇక్కడ? అందమే ఆనందం పాట పాడతాడు చిన్న చేస్తాడు. అదే జీవిత మకరందం అంటాడు. అందం ఆనందం కాదు ఆయన, ఆనందమే అందం. అర్థమైన పాపం మీకు? అందం ఒకటి ఆనందంగా ఎట్లా వస్తుంది? ఆనందం ఉంటుంది చెప్పండి. సింపుల్, ఏ పెద్ద అబ్బాయి బ్రహ్మాండంగా పట్టు కట్టుకొచ్చిన, కండ వేసుకొచ్చిన, పెద్ద లాకేది ఏమంటారు, బ్రాస్లెట్ వేసుకున్నా, చైన్ వేసుకున్నా, 10 ఉంగరాలు పెట్టుకున్నా, సత్యం చెప్పిన ఒక్కడ కూడా అడగకపోతే నాకు ఎట్టుంటుంది కదా, ఎట్టుంటుంది బా మా బడ ఇంత డబ్బు పెట్టి వేసుకొస్తే ఒక్కడి నాకు కనీసం ఎక్కడ కూడా అడగలేదా మా బడవా? ఇంకేనా అందమంతా పోయింది, నా ఆనందం పోయింది కదా, అందరూ ఆనందించుకున్నారు కదా, ఒక్కరు అడగలేదు అనుకోండి, నేను ఆనందం దుఃఖాలు అనిపిస్తుంది కదా. మరి ఆనందం అంటే ఏంటి? ఆనందం ఉండనే అందం. అది చిన్నజీవన చెప్పినట్టుగా. కాబట్టి నిజానికి బాహ్యాలంకరణ లోపల ఆధ్యాత్మిక అనుసరించి ఉండటానికి నిర్ణయింపబడిన శాస్త్రకర్తల చేత. అది ఆధ్యాత్మిక ఔన్నత్యానికి చిహ్నాలు. లోపల సిద్ధి అయిన తర్వాత నువ్వు కమలం పెట్టుకున్నా కూడా నీ లోపల యొక్క భావంతో నువ్వు కమలం పెట్టుకున్నావు. ఇప్పుడు చిరంజీవి స్వామి కర్ర పెట్టుకుంటాడు. కొందరు కర్ర అంటే 3 ఉంటాయి, 3 పుల్లలు ఉంటాయి, పెద్దది చిన్నది కట్ట ఉంటాయి. ఎందుకు మాట్లాడుతున్నాం చూడండి, అది వదలకుండా మాట్లాడరు. మనం టీవీలో చూస్తుంటాం కదా. అంటే ఏంటి? వాళ్ళు భావం సాత్విక గుణం నిరంతరం, సప్త రజోస్తమ గుణాలు ఆ 3 పుల్లలు అయితే, లేదా బ్రహ్మేశ్వర మహేశ్వరుల గుణం 3 పుల్లలు అయితే, జాగ్రత్త స్వప్న సుషుప్త వ్యవస్థల 3 పుల్లలు అయితే, నిరంతరం వ్యక్తి కోసంగా విడనాడుకున్న కోసంగా వాళ్ళ భావాలని అలా ప్రకటన చేసుకుంటున్నారు. మరి అవేమి లేకుండా నువ్వు బయట బాబా ఉంగరము, వెంకటేశ్వర ఉంగరము, లాకెట్ ఉంగరం వేసుకునేసి బాబా భక్తులు అనుకుంది అందరిని సాయిరాం 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 అంటామంటే ఏం సాయిరామా? శత్రువులు అనగలమా అంటమా? అంటే సాయిరాం అదేదో అది మన ఆలోచన, అది వాళ్ళ ఇష్టం అండి. అంటే వాస్తవం వచ్చినగా మనం చెప్తున్నాను. ఇక్కడ అనద్దు నేను చెప్పను, ఆనమని చెప్పను, ఎందుకంటే మాస్టర్ అనలేదు కాబట్టి. మనకి ఆయన అక్కడ ఆయన కానీ ఉంటే ఆయన అన్నాడు కదా, ఎందుకని ఆయన అడగచ్చు. ఆయన అడిగాడు ఒకడు, ఎందుకు గాయత్రి వేసుకునేది అని ఉండబడి లేకుండా ఆయన చెప్పాడు 9 ముడులు, 9 దారాలు, 45 లక్షల సంకేతం, 3 ముళ్ళు బ్రహ్మేశ్వర స్వరూపం. ఆ స్థితి నిరంతరం గుర్తుండి కోసంగా ఇది. అంతేగాని దురదొస్తే వీపు గీరుకోవడానికి కాదు అన్నాడు ఆయన. దురదొస్తే వీపు గీరుకుంటారు కదా, గీరుకుంటారు, జరగదు, ఎవరు రాకపోయా దానికి కాదు చేసుకున్నారు ఆయన. మరి హాస్యంలో ఎంత శక్తి ఉందండి అది కదండి. అందుకని మాస్టర్ గారు దిగ్గురాయి. ఎవరు ఎన్ని చెప్పినా ఆయన చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించుకుంటూ పోవడం అంతే. ఇప్పుడు విష్ణువుకి లక్ష్మీదేవికి కిరీటాలతో ఉంటాయి కదా, వాళ్ళ కళ్యాణం కూడా ప్రపూర్ణలోని వర్ణించబడ్డారు. మరి వాళ్ళు ఎందుకు వాళ్ళకి అవసరం అని ప్రశ్న వస్తారు అన్నమాట. అంటారు నాసికుల్లో, ఎందుకంటే వాళ్ళ కిరీటాలు, సంఘచక్రాలు, బంగారు నగలు అనే సంగతి. కిరీటం వంటివి సృష్టికర్త ధరించాడు, ఎట్లా ధరించాడు అని ప్రశ్న వేశారు. అంటే మనం తయారు చేసిన కిరీటాలు పెడతా ఉంటుంది, గొలుసు ఇస్తా ఉంటుంది, కుండలాలు ఇస్తాం కదా, ఎందుకు అని ప్రశ్న వేస్తారు కదా నాస్తికులు. దానికి ఒకే మాట చెప్తున్నారు ఇక్కడ, ఎందుకు ధరిస్తారని. అమ్మన్నారు, అసలు అలంకారం అంటే ఏమిటి? కలంకం లేనిది అలంకారం. మనుషులు ఎప్పుడైతే కలంకం లేకుంటుందో అది గొప్ప అలంకారం. దానికి మించిన అలంకారం ఇంకేమీ లేదు. ఆ కలంకాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నమే సమస్య. అది ఎంత మేరకు ఎవరు ప్రయత్నుకుంటే అంత మేరకు. చాకు బాగా చిలుము పట్టిపోయింది కత్తి, నువ్వు ఎంతసేపు రుదితే
అంతే పదును వస్తుంది. పదును వచ్చేంత వరకు రుద్దినామనుకోండి, ఓ సమయం పడుతుంది అని పారేసామనుకోండి, సగంలోనే అది ఆగిపోతుంది. కలంకం లేనిది అలంకారం. అన్ని కలంకాల కారణం ఏది? అన్ని కలంకాల కారణం ఏది? అహంకారం. అమ్మ చెప్పినావా? నేను నా మాట కదా తల్లి, ఇవన్నీ మాస్టర్ గారు అమ్మగారితో స్వయంగా విన్న మాటలే మాస్టర్ గారు ఇస్తున్నది. కలంకాలే అలంకారం. ఏది కలంకారం చెప్పేది? అలంకారం, అహంకారం. కలంకం తెప్పించేది అహంకారం. ఏం అహంకారం? నేను, ఈ శరీరం మాత్రమే నేను, నేను వేరు వాళ్ళు వేరు, ఈ సృష్టి వేరు. అలాప్పుడు నేను గొప్ప అనే భావన వచ్చేసింది. నేనే గొప్ప అన్నప్పుడు మట్టి కాదు, తుప్పుపట్టి కాదు. అంతే. నేను నాది అనుకోవడమే కత్తికి తుప్పుపట్టడం లాంటిదే. కాబట్టి కలంకానికి కారణం అహంకారము. ఈ అహంకారాన్ని తొలగించుకున్నదే దైవత్వాన్ని పక్కన పెట్టండి, మన పక్క మనుషులు కూడా రాదు. దేవుడు సంగతి పక్కన పెట్టండి. అసలు పక్కన ఉన్న కూడా నీదుంటే ఇది పోయా, నాకేదా, నాది నాది అంటాడు. అది ఎవరిని చేర్చిస్తున్నట్టు మన లెక్కకి? అదే కదా విశ్వామిత్రుడికి ఎంత అహంకారం వచ్చింది, బ్రహ్మర్షి అనిపించుకోవాలనేసి. సంగతి 100 మంది కొడుకుని చంపినాడు వశిష్ఠుని, కానీ ఏమన్నా ఆయన నోరు విప్పాడా? చివరికి అసలు దానికి కొంచెం ఆయన లాభం లేదు అని ఆయనగా అహంకార రహితుడిగా మారాడు విశ్వామిత్రుడు. కాబట్టి సార్లు ఉంటే కూడా ఎంత చెప్పినా కూడా ఏమన్నా, మన అహంకార రహితమైతేనే మనకు సత్ఫలితం వస్తుంది. అంటే నేను నాదన వల్లనే కామక్రోధాలు ఏర్పడుతుంది. కలంక రహితం అంటే అహంకార రహితమే. నేను నాది, నేను చేస్తున్నాను, నేను లేకపోతే జరగదు అని ఎప్పుడైతే నీ నుంచి విడిపోతుందో నువ్వు కలంకడు లేనివాడిగా ఉండగలవు. అంటే అంతా తానే ఉండడం, ఆ చరమస్థితి అలంకారం. అంతా తానే ఉండడమే ఆ చరమస్థితి, అదే చివరి అలంకారం. అంతా తానే ఉండడం అన్నప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మనం అందరం ఒక కుటుంబం అనుకున్న తర్వాత వాడి చూడండి అంతమంది ప్రేమిస్తారు, వాడికి ఆస్తులు లేవు, పాస్తులు లేవు, ఏమి లేవు. మరి గొప్ప అలంకారం కాదా? రమణ మహర్షికి ఏం ఆస్తి? గోచి ఒకటి ఉంది, కమలం ఒకటి ఉంది. మరి ఇంతమందికి ఆత్మీయులు అయినప్పుడు అది పెద్ద అలంకారం కాదా? శంకరాచార్య చంద్రశేఖర స్వామి, పెద్ద స్వామి, ఆయన కూడా ఎలా ఉంటాడు? రమణ మహర్షి కొంచెం అట్లా ఒళ్ళు పెట్టుకుని ఉన్నాడు. చంద్రశేఖర స్వామి బక్క అద్దాల సోడా బుద్ధి అద్దాలు అతుక్కుపోయి ఉంటాయి. చూశారు ఇప్పుడు ఫోటోలు చూడండి, చంద్రశేఖర స్వామి ఫోటోలు. సురిపేటకు వచ్చాడు, చిత్రపూటకు వచ్చాడు, అడిగి పెట్టాడు. ఆయన అతుక్కుపోయి ఉంటాయి తోలు, కానీ ఆయన ముఖం మాత్రం అద్భుతంగా వెలిగిపోతూ ఉంటుంది అక్కడ. అందుకే అమ్మ కిరీటం ఎవరు దొంగిలించారంటారు, అంటే వస్తువులు దొంగిలిస్తారు కదా. అమ్మకై పెట్టారు, కిరీటం పెట్టారు, ఆమె అడుగు మనం పెట్టుకున్నది, అదే దొంగలించుకోపోయారు. అమ్మ కిరీటం దొంగిలించారంటే, నా కిరీటాన్ని ఎవరు దొంగిలించలేరు. అదొకరు పెడితే వచ్చింది కాదు, ఒకరు తీస్తే పోయేది కాదు. చాలా అర్థం ఉందండి. నా కిరీటం ఎక్కడికి పోదు. ఒకడు పెడితే నాకు ఆ కిరీటం రాలే, ఒకడు తీస్తే ఆ కిరీటం పోదు. పైనుండే మీరు ములుచుకోబోతే ఎవరు కానీ ఆంతరింగ సద్గుణాలు ఎవరు దొరుకోబోగలరండి? మీరు మంచివాళ్ళు అని వచ్చింది అనుకోండి, మంచితనం మీలో ఉందనుకోండి, మీ మంచితనాన్ని నేను ఇన్ని సాడిగా చెప్పి నేను తీసేయగలనా? అబ్బా ఆ పేరు చెడిపోయిందిరా అంట, నేను యాడ్ చెడిపోయిందా? మీరు అనుకోండి చెడిపోయింది, నేను బాగానే ఉన్నానంటాను. ఎందుకని? అది సహజంగా మీకు వచ్చింది ఆ గుణాలు, అది ఎవరు మీకు ఇవ్వలే. ఇస్తే పెరుకోపోతారు, పెరుకోపోతే మీకు బాధ ఉంటుంది. మీరు ఎవరైనా ఇస్తే అది మీకు బాధ, మీ వస్తున్నప్పుడు మీకేం బాధ ఉంటుంది? ఇక్కడ చాలా బాగా గుర్తుకోవాలండి. ఆ కిరీటం, నా కిరీటం ఎక్కడ ఎవరు ఎత్తుకొని పోలేరు. అది ఎవరు పెట్టింది కాదు, వచ్చింది కాదు, ఎవరు తీసుకుపోయేదానికి అవకాశం లేదు. సద్గుణం అటువంటిది, జ్ఞానం అటువంటిది, చదువు అటువంటిది. ఇంతటి భావం అమ్మ చెప్తున్నాడంటే మాస్టర్ గారు ఎందుకు అందిస్తున్నాడు? చూడండి ఇక్కడ జిలేదములో సమ్మేళనం అంటానే ఏదో యూట్యూబ్లో చూసుకుంటే చక్కగా ఇది కనబడింది. అట్ట కనబడింది, మన ప్రయత్నం లేదు కదండి. ఎప్పుడు కనబడింది? జూలైలో కనబడింది. ఏదైనా మాస్టర్ గారు బొమ్మ అనేది ఓపెన్ చేస్తుంది,
ఇతర విశేషాలు. ఒక్క సత్సంగం వినేటప్పటికి మరి బ్రహ్మాండంగా ఉంది అంటే అన్ని సత్సంగం మన గ్రూప్లో పెట్టాం. మరి ఎంతమంది విన్నారో తెలియదు మనకి. ఏదే బెటర్ డిలీట్ చేసుకుంటే వాడమే. అది కూడా వాళ్ళు డిలీట్ చేశారు కదా ఆయన. నువ్వు వాళ్ళ శివపురా అని చెప్పినాడు ఆయన. ఏం చేసేది ఇంకా. ఇప్పుడే నీ మొహం చూస్తే కదా, నా మొహం చూసి వింటానేమో, నా బొమ్మ కనపడుతుంది కదా, అసలు వింటానేమో అని చెప్పమన్నారు ఆయన. కాబట్టి సహజసిద్ధంగా మనం ఏ విధంగా పొందాలో మాస్టర్ గారు అమ్మ దగ్గర ఉండి మనకి చెప్పిస్తున్నాడండి ఇక్కడ. ఆమె అన్ని అర్థం కానిది, ఆద్యంతము లేనిది, ఆద్యంతములై అడ్డు లేనిది, ఆధారమైంది ఆయన అమ్మ అవటమే అలంకారము. ఆమె అలంకారమైంది. ఆమె అన్ని అయిపోయింది, అర్థం కాల. ఆది అంతములు ఆమెకి లేదు, ఆది అంతములు ఆమె అయి ఉన్నాయి. మొదలు ఆమె యశం ఉంది, కానీ ఆమె స్వతంగా ఏమి లేవు. అడ్డు లేనిది, ఆధారమైనది. ఆమెకి ఏది అడ్డు లేదు, ఆధారమైంది ఆయన అమ్మ అవటమే అలంకారము. ఒక వాక్యం చెప్పాలనుకుంటే అంతటా ఉన్న చైతన్యంతో మమేకం కావడమే అలంకారం. సింపుల్ గా అంతా తానే, ఇంక సపరేట్గా అంటే ఏమి ఉండదు. సత్యానికి పరిధి ఉండదు, జ్ఞానానికి అంచు ఉండదు. సత్యానికి పరిధి సత్యం ఉండదు, జ్ఞానానికి ఇదే అడ్డుకొలతలు ఉండదు. రెండు అపరిమితాలే. అమతత్వం కూడా అంతే. ఆమెలోని సర్వత్వమే కిరీటం. కిరీటం అంటే ఏంటి? సర్వత్వమే కిరీటం, సర్వజ్ఞత్వమే ఆమె యొక్క కిరీటం. ఆమె సర్వకారణి అవటమే ఆమె వేసుకున్న గాజులు, ఉంగరాలు. తన నడకే, శుచి నడకే సర్వాన్ని తన పాదాల్లో ధరించిన బంగారు మట్టెలు, పట్టాలంటే గొలుసులు. తానే మూడు ముడి వేసుకుని త్రిపుర సుందరం అవటమే ఆమె కేశాలంకరణ. తానే మూడంటే సృష్టి స్థితి లయ. తానే మూడైపోయింది. మూడు ముడి వేసుకునింది, ఏకత్వం. మూడు ముడి వేసుకొని కుప్ప పెట్టుకున్నది, అదే కేశాలంకరణ. అర్థమైంది భావిస్తున్నాం. మనం కూడా కుప్పలు ముడేసుకుంటా ఉంటాం. జడేసుకున్నప్పుడు ఇది ఒకటి గుర్తొచ్చింది అనుకోండి, ఆ సృష్టితత్వం, బ్రహ్మతత్వము అద్భుతంగా ఉంటుంది కదండి. ఆమె మూడైపోయింది అంటే గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అన్నట్టుగా గురుస్వరూపం ఆమె అయిపోయింది. ఆ గురుస్వరూపమే ఏకం చేసుకుంది. ఇప్పుడు జడ అవుతారు కదండి, 3 పాలు చేసి ఇంతకు కలుపుకుంటారు కదండి. జడ అంటారు, తర్జనగా ఉన్నప్పుడు ఏమంటారు? జుట్టు అంటారు. అలాగే అమ్మ మూడైపోయింది. అది ఆమె కేశాలంకరణ. శబ్దరూపిణి సరస్వతి అయి సర్వ సృష్టిని వాక్కుగా చేసుకోవటమే ఆమె కంఠాభరణాలు. ఆమె యొక్క వాక్కు ప్రతి ఒక్కటి కూడా వేదవాక్కు. ఆ వేదవాక్యే ఆమె కంఠంలో ధరించింది. సృష్టి స్థితిలయలు తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలే సర్వాలంక అలంకించిన ఆకాశంలో వేలాడే ఆమె యొక్క బుళాకి. ఈ ఆభరణాలు ఆమెకి ఏ బిడ్డను సమర్పించుకోక మునిపై ఉన్నాయి. ఇవన్నీ సహజసిద్ధంగా వచ్చిందా? కర్ణుడికి వచ్చినట్టుగా కవచకుండలాలు సహజసిద్ధంగా వచ్చింది. అట్లాగే అమ్మకు కూడా ఈ లక్షణాన్ని కూడా సహజంగా వచ్చినటివి. అమ్మ దగ్గర మొదట్లో వచ్చి చూసి వెళ్ళిన వాళ్ళు చెబుతారు ఆమె ఎంత నిరాడంబరంగా ఉండేదో ప్రారంభంలో చూసినప్పుడు. ఆ తర్వాత భక్తులు ఇచ్చినారు, ఆమె అలంకరించుకుంటున్నారు అనుకోండి. అది కానీ పాత ఫోటోలను చూస్తే అప్పుడు అర్థమవుతుంది. ఆమె నేల మీద పట్టుకుని నిద్రపోయేవాడట, ఆ కొంగు పట్టుకునేసి. ఇది గుర్తించుకుంటే చదువుకున్నామని మిడిసిపరే వారికి, అంటే మనబోటుగాలికి, నాకంతా తెలుసు అనుకున్న వాళ్ళకి, మనసులో అమ్మ అలంకరణ చూసి విడ్డూరంగా అనుకునే వాళ్ళకి సరైన సమాధానం దొరుకుతుంది. అందుకే క్షుణ్ణంగా పరిశీలించాలి ఒక వ్యక్తిని. ఏదో మన ఊహతో, మన భావంతో డిక్లేర్ చేయడం కాదు, వీడు మంచివాడా చెడ్డవాడని. అందుకే లోతుగా పరిశీలిస్తే అమ్మ యొక్క తత్వం మీద అర్థమవుతుంది. అమ్మ యొక్క తత్వమే కాదండి, భగవత్ తత్వం అర్థం కావాలంటే మనిషి యొక్క తత్వం కావాలని అది. అంటే ఇక్కడ అలంకరణల విషయంలో ఏది అలంకరణ? బాహ్య అలంకరణ, అంతఃశుద్ధి అలంకరణ అనే భావాన్ని ఇక్కడ చెబుతూ, మీ ధ్యేయమూర్తి అందరూ ధ్యేయమూర్తులే, శిష్యులు ఎవరు? అందరూ శిశువులే. వైరాగ్యం అలవాటు ఎలా వచ్చుకోవాలి? అది సహజసిద్ధంగా రావాలి.
మరి ఏది అలంకారం? కలంకం లేనిది అలంకారం. మీకు అన్ని మర్చిపోయినా చివరిది కలంకం లేనిది అలంకారం అని గుర్తుపెట్టుకోగలిగితే మనం కలంకార రహితులుగా మన జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి ఆయన ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉంటాం. స్వస్తి. శ్రీ సచిదాన సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री सचिदान सद्गुरु जिलेलमुड़ अनसुई माता की जय. श्री सचिदान सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.